సో విజయమ్మ ఇప్పటి వరకు చాలా సైలెంట్గా కనిపించింది, కానీ ఆమె రాసిన లేఖ ఎలా చూడొచ్చు? వైలెంట్గా చూడాలి. నువ్వు సైలెంట్గా ఆవిడ చేయవలసిన పని చేస్తే వైలెంట్గా మనం కూడా సమానం చెప్పాలి. అమ్మ విజయమ్మ, నువ్వు మాకు నిజంగా తల్లి సమానరాలువి, దేవుళ్ళటి మనిషి రాజశేఖర రెడ్డి గారి భార్యవి, నీ మీద మాకు గౌరవం ఎప్పుడూ ఉంటుంది. రెండు చేతుల దండం పెట్టి చెప్తున్నా. నువ్వు మాడిన మాట చాలా సముచితమైన మాట. 2009 రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్ ఒకటి తీసుకుని దాని ప్రకారం ఆయన ఆస్తులు ఏంటో మాట్లాడుతాం. 2009 ఆస్తుల చిట్టాలో జగన్మోహన్ రెడ్డి గారికి సండూరు పవర్ ప్లాంటో లేదంటే సరస్వతి ప్రాజెక్ట్సో తర్వాత సాక్షి లాంటి పేపర్, ఇది పేపర్ మనకు అవసరమా, నువ్వు ఎందుకు పెట్టినావు అని అడిగిన రాజశేఖర రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవాళకి కూడా అందరి బుర్రలోనూ గింగిరాలు తిరుగుతుంది. భారతీయ సిమెంట్స్ విషయంలో కూడా అది కేటగారికల్గా నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఎఫిడవిట్లో భారతీయ సిమెంట్కి సంబంధించింది ఆయన ఎఫిడవిట్లు నేను చూడలేదు. సండూరు పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఇలాంటివి ఇది నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఎఫిడవిట్లు అయితే నేను చూశాను. తర్వాత ఇంకొక మాట, మీరు ఒక డెలిబరేషన్ ఇంకోటి, షర్మిలమ్మ దగ్గర 214-234 కోట్లు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు రూపంలో ఇచ్చారని ఎలక్షన్ ఎఫిడవిట్ షర్మిలమ్మది ఉంది కడప నియోజకవర్గంలో. సో ఇది క్రిస్టల్ క్లియర్గా డబ్బుల రూపంలో, ఎందుకంటే మీ బాధ వర్ణాతీతం. ఎందుకంటే ఇల్లరకం అల్లుళ్ళు, మీకు ఆడపిల్లలిద్దరికీ ఇల్లరకం అల్లుళ్ళు దాపరించారు. వాళ్ళు ఏడు చేస్తారో దేవుడికి కూడా తెలియదు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ కడును అంచేత చెప్పినట్టే చెప్తున్నారు ఏంటి సార్? ఏంటమ్మా విజయమ్మ చెప్పినట్టే లేఖలో చెప్తున్నారు కదా, ఆస్తి పంపకాల విషయం ఆ దేవుడికి తెలియాలి, నా కొడుకుకి తెలియాలి అని. ఇందులో దేవుడు రాజశేఖర రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన ఆస్తి ఇడుపులపాయలో ఉన్న 51 ఎకరాలు రాసి ఇచ్చాడు. రోడ్ నెంబర్ 2లో ఇక్కడ ఉన్న ఇల్లు కూడా ఆయన రాసి ఇచ్చేసాడు అమ్మకి. ఆ అమ్మాయి చెప్పింది కదా మనకి, ఆడపిల్ల అంటే అక్కడి నుంచి వచ్చిన పిల్ల ఎక్కడ పిల్ల అని ఓ జర్నలిస్ట్ని అమాయకం చేసి చెప్పింది కదా హరికథ ఒకటి. మరి హరికథ వచ్చినప్పుడు నీకు అన్న ఆస్తి మీద ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఎవడదాకా ఎందుకు? పెద్ద అమ్మాని ఉన్నాడు, చిన్న అమ్మాని ఉన్నాడు. చిన్న అమ్మాని మడతడిపోయాడు. పెద్ద అమ్మాని ఏమైనా తీసుకొచ్చి కోకిలాబాయిని వచ్చి వాళ్ళ అమ్మ నువ్వు తమ్ముడు అన్యాయం అయిపోయి డబ్బులు ఇవ్వని ఆవిడని చెప్పిందా నీలాగా? అమ్మని సంపాదించిన ఆస్తులు ఏవైతే పంచమని 20 రోజులు మాడింది ఆవిడ. అయితే ఇంత లాసుల్లో ఉన్నాడు కాబట్టి ఇవి కంపారిజన్స్. ప్రజలు ఇది రెండు కంపేర్ చేసుకుని మాట్లాడండి. ఇవాళ ఒక ఆడపిల్లని ఒక ఇల్లు దాటిన తర్వాత, ఆడపిల్లని ఒక అయ్యి చేతిలో పెట్టిన తర్వాత జరిగిన పర్యవసానాలు. ఆస్తి 2009 నిజమే, ఎలక్షన్ అఫిడవిట్ తీయండి రాజశేఖర రెడ్డి గారిది, దాని ప్రకారం పంచారలేదంటే నేను దానికి కట్టుబడే ఉన్నా. అసలు ఎందుకు మళ్ళీ ఆస్తి పంపకాలు అనేది తెరపైకి తీసుకొని వచ్చారు? ఇది తెలుగుదేశం లేదంటే విజయమ్మ గారే నిజంగా తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనతో లేఖ రాశారా? అసలు లేఖ రాయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఇక్కడ చూస్తే కన్నబిడ్డ, అక్కడ చూస్తే కన్న కొడుకు. ఏంటి ఈ లేఖల రాజకీయం? ఇక్కడ కంటే కూతుర్నే కనాలి సినిమా, దిక్కుమాల తెప్పల ఛానల్ త్రూగా ఈ సినిమాలన్నీ రక్తి కట్టించడానికి తెలుగుదేశం కథా స్క్రీన్పై దర్శకత్వం ఇస్తే ఎస్వి కృష్ణారెడ్డిలా నడిపిస్తుంటే ఈవిడ ఉనికిని చాటుకోవడానికి బయటకు వచ్చింది. అంతే. నీకు మళ్ళీ చూసుకోవాలంటే హూ కిల్డ్ బాబాయ్ స్టోరీ, సునీతమ్మకి వేసిన గేలం. అండ్ నెక్స్ట్ ఇక్కడ తల్లికి చెల్లికి అన్యాయం చేసిన అన్న దగ్గర ఓ తల్లిగా మాడవలసిన మాటలేంటి? నిజమే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. విజయమ్మకి శభాషమ్మ, చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చావు. నిజమైన ఆస్తి 2009కి సంబంధించిన ఎలక్షన్ ఎఫిడవిట్లు ఏదైతే ఉందో అది నిజంగా జగన్మోహన్ రెడ్డి పంచలేదంటే నేను మాడదు. నలుగురు మనవాళ్ళకి ఇప్పుడు ఇంకా ఆ మాటకు వస్తే మేనల్లుళ్ళని కూడా జగన్ ద్రోహం చేసిండు అనేది కూడా లేఖలో. నేను కూడా అది చెప్తున్నాను. కోడళ్ళు మేనల్లు అంటే 51 ఎకరాలు ఇడుపులపాయలు నీకు ఇచ్చారు అనేది మేము అందరం అనుకుంటున్నాం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిలకు కూడా 2 వస్తాయి కదా, దాంట్లో ఒక విధంగా సముచిత న్యాయమే కదా. ఇడుపులపై ఆస్తి నీకే ఇచ్చారు, నాకు తెలుసు. చూద్దాం కావాలంటే ఆస్తి పత్రాలు తీద్దామంటే 2 నిమిషాల పని. ఆ రోజుకి వెళ్ళి తీయడం, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లోకి వెళ్ళినా అండ్ దీనికన్నా ఎలక్షన్ ఎఫిడవిట్ తీసినా అన్నింటిలోనూ మీరు కేటగారికలుగా డిక్లేర్ చేసినవి ఉన్నాయి. 2009 రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ ఎఫిడవిట్ తీయడం పెద్ద వింత కాదు. అందులో కనుక భారతీయ సిమెంట్స్, సండూరు పవర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివన్నీ ఆయన మెన్షన్ చేశారంటే మాడదాం. నాకు తెలిసి అవి మెన్షన్ చేయలేదు ఆయన. హీ హాజ్ నాట్ ఎమర్జ్డ్ టిల్ టుడే యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్, దట్ ఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాంతోపాటు భారతమ్మకు సంబంధించిన ఒక మాట కూడా తను మాట్లాడింది, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న ఆస్తుల విషయంలో అన్యాయం చేయొద్దని. అదే నేను చెప్తున్నాను. రోల్ ఉందా ఇందులో? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆస్తి సమపాళల్లో పంచడానికి భారతమ్మ ఏముంటుంది? అయితే ఇడుపులపాయలో మా అమ్మాయిలకు కూడా రాసి ఇవ్వండి అని అడగొచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి నాకు తెలిసి నో అని ఉంటాడు. మొన్నటిదాకా మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తలరెప్పుడు మొదలైంది, అలా మైనింగ్ అంతా నాకు ఇచ్చే అన్న దగ్గర నుంచే కదా. మరి ఆ విషయాలు కూడా మాడాలి కదా. మీరు నిజాలే మాడతారు కదా, నిజాలు అన్నప్పుడు ఇది కూడా మాండి. అసలు నాకు తెలియకడుతాను. నిన్న ఆవిడ మా అన్నయ్య మీద రాక్షసుడు, మా అన్నయ్య ఇలాంటి అన్న ఆవిడకి ఉండకూడదు ఇవన్నీ చెప్పినప్పుడు పక్కన జేడీ శీలం గారే ఉన్నారు, పెద్ద మనిషి, పిసిసి అధ్యక్షురాలు ఆవిడ. ఇదేంటి నాకు అన్న తల్లులు పంచాయతీ పెట్టుకుని పిసిసి అధ్యక్షురాల స్థానంలో సభ సమావేశాలు పెడుతుంటే రాష్ట్రంలో ఇంకేటి సమావేశాలు లేవా, సమస్యలు లేవా? ఓ పక్క అకాల వర్షాలకి మోతలాడి తుఫానులకి అల్లాడిపోతుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు పేరంటాలకు వచ్చినట్టు వచ్చిపోయాడు. ₹1 మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించలేదు రైతులకి. ఆ సమస్య నీకు కనబట్టలేదా?
అలాగే అమ్మఒడికి ధీటుగా తల్లికి వందనం అని పిల్లలందరికీ ఇస్తుంటే 20 లక్షల పైచీలకు పిల్లలకి ఎవరిని ఉదంతో నీకు కనబట్టలేదా? అలాంటి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడితే ఎవరైనా సంతోషిస్తారు. అది కాకుండా ఓన్లీ సొంత ఇంటి పంచాయతీలు ఇక్కడ ఎప్పుడైతే ఈ పుట్ట మహేష్ యాదవ్ విషయంలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పడుతుందో సడన్గా పారాచూట్ వేసి అక్క చెల్లిని ఇద్దరిని దింపారు. ఓ పక్క మొన్న 11వ తారీఖు వెరిడిక్ట్ వాళ్ళ ఇది సునీతమ్మది మొహం మీద ప్యాండిల్ జిల్లినట్టు ఇచ్చారు. అన్ని కేసులు కొట్టి అవతల ఇసిరేసి వాళ్ళ వెరిడిక్ట్ కూడా ఇచ్చారు. నీకు ఇస్తాను, అది వెనకాల డిస్ప్లే చేయి. సో అది ఒక ఊకిల్డ్ బాబాయ్ స్టోరీకి కంక్లూజన్ ఆల్మోస్ట్. ఇంక రేపేళ్ళండి వెరిడిక్ట్ వస్తుంది. యువతల పక్క చూస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయేసరికల్లా ఈ పుట్ట మహేష్ యాదవ్ మీద డిస్కషన్ ఎక్కడ ఎలాబరేట్ కాకుండా ఇవాళ షర్మిలని సీన్లోకి తీసుకొచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్, ఆబ్వియస్లీ డైవర్షన్ పాలిటిక్స్. వీళ్ళిద్దరూ తెలుగుదేశం కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి వాళ్ళు ఆడించిన కోతాటలు ఇద్దరు అక్కశైలిలో ఆడుతున్నారు. ఇది ప్రజలు గమనించండి. లేదంటే 2009 రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల యొక్క చిట్ట ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్లో ఉంటుంది, తీసి మాట్లాడండి ఎవడన్నా. అది ఆల్రెడీ నిన్న రాచమల్లి గారు మాడారు, సతీష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాడు ఏ ఆస్తులు ఏ విధంగా ఇవ్వబడ్డాయో. ఇది ఆల్రెడీ అందరి దగ్గర ఉంది. దీని మీద ఒక ఆవిడ మొదలెట్టిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. ఇవి కాకుండా ఇవాళ కొత్తగా విజయమ్మ గారు లేక అయితే మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఆవిడ స్థాయిని ఆవిడే తగ్గించుకోవడం సముచితం కాదు. నిజమే, 2009లో ఆయన ఆస్తులు పంచమానప్పుడు పంచండి. ఇవాళ రాజశేఖర్ గారు ఉంటే ఈ కథ వేరు. వేరే అబ్బాయి ఆయన మాడారంటే దానికి శాంచుటీ వేరు. ఏంది వాళ్ళు ఆయన లేనప్పుడు? మీ అబ్బాయి ఆస్తులు సంపాదించుకోవడానికి ఇండస్ట్రియలిస్ట్గా ఎమర్జ్ అయ్యాడు. ఆయన రాజకీయాలు రాకమని పని ఇండస్ట్రియలిస్టే కదా. హైయెస్ట్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినప్పుడు రాజశేఖర్ గారు కట్టారా ట్యాక్స్? ఐటీ ఎవరి పేరు మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యానో చూద్దా? ఏందమ్మా సర్వం తెలిసింది మీరు కూడా మాట్లాడడం? కొడుకు ఎదుగుదలకు కూర్చుకోలేని తల్లి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయేది అది. అంటే ఒక రాజకీయాల్లో కుటుంబాలు నలిగిపోయే పరిస్థితి, బంధాలు మర్చిపోయే సిచ్యువేషన్స్ ఏపీ పాలిటిక్స్లో కళ్ళారా కనిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వేరే వాళ్ళ కబంధాస్తాల్లో చిక్కుని ఆలాడిస్తున్న కోతాట ఇల్లు ఆడుతుంటే ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఉంటాయి కుటుంబ పరంగా ఆస్తులు తగాదాలు ఇవన్నీ ఎవరు లేకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు మా నాన్నగారు మరణాంతరం కూడా నేను కూడా మా తమ్ముడికి మా చెల్లికి అన్యాయం చేస్తే వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారు. అది దట్స్ ద వే ఆఫ్ ఇట్. ఇప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి ఖచ్చితంగా అలా కాదురా, పెద్దవాడిగా చెప్తున్నాను, ఇది చెల్లికి ఇవ్వాల్సిందే లేదా వాడికి ఇవ్వాల్సిందే అని చెప్పినప్పుడు నేను వినాలి. కానీ ఇందులో లేనిది జగన్మోహన్ రెడ్డి సంపాదించుకుని ఆస్తి అంతా తీసుకెళ్ళి వాళ్ళ దాన్ని పెట్టమంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ అల్లుళ్ళు ఇద్దరు సోమరిపోతారు, ఇంట్లో కూర్చుని ఇలా రకం చేసుకుని తిరుగుతున్నారు. ఎంతకని ఇస్తారు? ఓ పక్క 234 కోట్లు ఇచ్చారని ఎలక్షన్ ఎఫిడవిట్లో అప్పు రూపంలో ఇచ్చాడని చెప్తుంటే అప్పు తీర్చమని ఏమన్నా నీకు ప్రజలు ఇచ్చాడు ఆయన? ఓ లెటర్ రాశాడా? లేదా పబ్లిక్ డొమైన్లో ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏ రోజున మీ ఇద్దరి మీద మాట్లాడిన ఉదంతో చెప్పు. 7.5 సంవత్సరాల పైచీలక బడబాకిని హాలాహాలం శివుడు మింగినట్టు మింగుకుని కూర్చున్నారు ఇద్దరు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. అయితే ఇక్కడ ఈ లేఖలో ఇంకొకటి కూడా, అసత్యాలు ప్రచారం చెయ్యొద్దు అంటూ వైఎస్ షర్మిలతో పాటు విజయమ్మ ఈ లేఖలో రాసినప్పుడు ఇంకొకటి రాసింది. ఎవరిని? భారతమ్మని ఉద్దేశిస్తూ చేతులు జోడించి అడుగుతున్నాను, అసత్య ప్రచారాలు చేయొద్దు ఆస్తి పంపకాల విషయంలో అని. సో భారతమ్మ రోల్ ఏంటి ఇక్కడ? అదే చెప్తున్నాను. సినిమాలో లేని హీరోని తీసుకొచ్చి ఆ హీరో మీద మారితే ఏమవుద్ది? మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దు. ఇప్పుడు ఉండే హాట్ చెప్పవలసింది ఎవరికో కాదమ్మా, మాలాటోళ్ళకి, భారతమ్మకి, జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి కాదు. నువ్వు చెప్పవలసింది పెద్ద మనిషిగా నీ కడుపును పుట్టిన కూతురికి, నీ కూతురు సమానమైన సునీతమ్మకి చెప్పాలి. అర్థం పర్థంలోని అసందర్భ పేలాపనలు పేలుతుంది మీడియాలో వాళ్ళే. చేతామని వాళ్ళకి అమ్మ మాకు కాదు అనొచ్చు. నువ్వు నీకేం తెలిసిన మాడుతున్నావు అని అలాంటి ప్రశ్నించొచ్చాడు, నేను కాదంటలే. కానీ ఎవరికైనా సరే ఆస్తులు అన్నవి ఎలక్షన్ ఎఫిడవిట్లో సుస్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు ఇవి అని చెప్తారు. లేదు అంటే మీ చుట్టపోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనత్తలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తలు, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టిన వాళ్ళే కదా, రాజశేఖర గారితో పుట్టిన రాజిరెడ్డి గారి సంతానాలే కదా. వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్లు ఏమన్నా నీతో పాటు కాంట్రడిక్షన్గా నీ ఆడపిల్లల పట్ల వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా ఒక పొరపాటును కానీ తొట్టుబాటు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ చూపించండి. ఇది ఎక్కడ బాధ? అంటే 2 రోజులకు ఒకసారి వచ్చి అంటే తెలుగుదేశం ఏదైనా ఇష్యూ రాగానే టక్కని వీళ్ళు పారాచూట్లు వేసుకుని దిగుతున్నారు అక్కసేళ్ళు ఇద్దరు. ఆ విషయం ఆలోచించుకోలేటమ్మా. విజయమ్మ మీరు తెలియట్లేదా? టీవీ చూడండి 2 రోజుల పాటు. ఇష్యూ ఏదైనా రాగానే మీ ఇద్దరు కూతుర్లు వస్తున్నారు బయటికి. దీని మీద మాకు దిక్కుమాల చర్చ.